ఇప్పుడు కరోనా టైం అందరూ జాగ్రత్త పడరు, అవునా? మరి అంతకన్నా జాగ్రత్త పడాల్సిన అంశం ఏదైనా ఉంది భారతదేశంలో అంటే కల్తీ బారిన పడకుండా తను జాగ్రత్త పడాలి. ఇది సామాజిక ఒక బాధ్యతగా భావించాలి. ఈ తన కుటుంబం రోగగ్రస్తంగా మాట్లాడకుండా కాకుండా ఉండాలంటే తను చేయాల్సిన పని ఏంటంటే తన ఇంటికి ఫస్ట్ కల్తీ రాకుండా చూసుకోవాలి. శత్రువులతో కండలు పెంచి కొట్టాడ పెట్టాల్సిన అవసరం లేదు. కల్తీ రావద్దంటే వాళ్ళ ఆలోచించే విధానంలో కూడా వాళ్ళకు ఇంకా కొంత మనసు కరెక్ట్ ఉండదు. అలాంటి వాళ్ళే ఆశను ప్రోత్సహించేస్తారు. వేరే వేరే ఆలోచనలు దీని అంత తొందరగా తీసుకోరు. ఆర్సీ వ్యాపారంలో ఎవరు కరెక్ట్ అవుతారు చెప్పన్నా? ఇతరులను మంచి కోరే వాళ్ళే ఆర్సీలు ఫస్ట్ ఇతరుల యొక్క మంచి కోరి దేశం యొక్క ఉన్నతి, తన కుటుంబం పట్ల ప్రేమ, ఒక బాధ్యత కావాలి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనే ఒక విధానం ప్రకారంగా వచ్చిన కంపెనీలు 480 సుమారు అని అంటే కొన్ని వేల కంపెనీలు స్కీమ్లు వస్తుంది, వేల కంపెనీలు చైలింగ్లు వస్తుంది. ఇప్పుడు ఉన్నాయి. మీరు అనుకుంటారు కదా ఇప్పుడు చైలింగ్ వ్యాపారాలు మనీ సర్క్యులేషన్ వస్తున్నాయి అనుకుంటారు కదా. ఆ సమయాల్లో కూడా చాలా ఉన్నాయి విషయం. కానీ ఎంత టేస్ట్ వస్తుందంటే వాళ్ళకి ఈ ధరలో నీకు నష్టం చేస్తే అదే సినిమా కిక్కు టూ కిక్క అదే సినిమా అయితే అట్లా జనానికి నష్టం చేయడంలో ఉన్నంత కిక్కు మనెక్కడ కూడా తిరుగుతాడు వాళ్ళు. అరే భక్తులపై మోసపోతున్నావు, మొన్న ఆ కంపెనీలో మోసపోయినావు, నిన్న ఈ కంపెనీలో మోసపోయినావు, ఈ మోసపోడు ఎందుకు, మనం బాధపడడం ఎందుకు, అద్దె కదా అని అంటే కూడా వాటి మార్పు వాళ్ళ అలవాట్లు కూడా ఆ రకంగానే ఉంటుంది. కానీ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అనేది ట్రెడిషనల్ మార్కెటింగ్ నుంచి పోల్చుకుంటే డైరెక్ట్ సెల్లింగ్ బెస్ట్ అది 100%. కానీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఏది కరెక్ట్ ఉన్నదంటే ఆర్సీ అని చెప్పక తప్పదు. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలలో ఏ కంపెనీ కరెక్ట్గా ఉంది అంటే 100% ఆర్సీ. ఎప్పుడైతే మనం 100% ఆర్సీ అని చెప్తామో మీరు ఉన్నారు కదా అని అంటే కాదు. ఏ రకంగా ఆలోచన చేసినప్పటికీ కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కూడా ఆర్సీ కరెక్ట్గా ఉంది. ఎందుకంటే సామాన్యుల దగ్గర నుంచి అంటే నిరుపేదల దగ్గర నుంచి ఇవాళ రిక్షా కార్మికుడు, రిక్షాలు లేవు, ఆటో రిక్షా దగ్గర నుంచి కార్లలో లగ్జరీగా తిరిగేటువంటి వ్యక్తి కూడా అవసరం ఉన్నటువంటి ఉత్పత్తులు తీసుకొచ్చిన సంస్థ మన ఆర్సీ సంస్థ.